ఒక తప్పుడు పని చేసిన తర్వాత ఎవరికీ తెలియదు అనుకుని మనం అనుకుంటాం. అయితే ఆ దేవుడు మన చేతే మన పాపాలను బయటపెడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప నేను తప్పు చేసుకుంటూ పోతాను. జనాల్లో చూశారు కదండి, మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వాళ్ళ నివాసానికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ జరిగిన ఒక వీడియో ఇప్పుడు మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం వైరల్ అయిపోయింది. అదేంటి ఇప్పుడే మనం కళ్ళారా చూసాము, చెవులారా విన్నాం. ఏంటి రోజా గారు ఏం చెప్తున్నారు? మనం తప్పు చేశాము, మరి వెంకటేశ్వర స్వామి ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడని భయం వేస్తుంది. మనం ఎంత పైకి గాంభీర్యంగా మాట్లాడుతున్నాం కానీ అక్కడ ప్రతి ఒక్కరిలోనే భయం ఉంది మనకి అని చెప్పేసి రోజా గారు అయితే చెప్పడం జరుగుతుంది. దానికి వెంటనే మళ్ళీ ఇక్కడ జోగి రమేష్ గారు కూడా స్పందిస్తూ నేషనల్ మీడియా కూడా బాగా కవర్ చేసింది, ప్రజలకు కూడా బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చేసింది. సిట్ అయితే ఈ నెయ్యిలో ఎటువంటి కొవ్వు లేదు, అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేసుకుంటూ వచ్చారు. అది కవర్ డ్రైవ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ ఒక్క వీడియో వల్ల మొత్తం అంతా కూడా బయటపడింది. ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంతటి పాపం చేస్తారా, ఒక 4 రూపాయలు వెనకేసుకోవడానికి భక్తుల నమ్మకం మీద ఈ విధంగా దెబ్బ కొడతారని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు కూడా కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఎందుకు అంటే మరి ఈ విధంగా ఇంతటి ఆలోచన పరంగా ఉంటారా? చేసిందే దొంగ పని అంటే మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు ప్రచారాలు చేసి మళ్ళీ అది వేరే ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ జరిగింది 2022లోనే తప్పు జరిగిందని నివేదికలు అయితే వచ్చాయి. సిట్ అయితే మొత్తం అంతా కూడా వివరణ ఇచ్చింది. 2022లోనే మొత్తం అంతా ఇలా జరుగుతుందని అక్కడ ఆరోపణ వస్తే చెప్తే పట్టించుకోలేదు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? వైసీపీ వాళ్ళది. వాళ్ళు పట్టించుకోలేదు. మొత్తానికి చేయించింది వాళ్ళైనప్పుడు ఎందుకు పట్టించుకుంటారు? చూసి చూడనట్టుగా వదిలేశారు. అయితే మనం ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఈరోజు బాగానే ఉంటుంది, ఈరోజు డబ్బులు వస్తున్నాయి కదా, మనం అనుభవిస్తున్నాము, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారని చెప్పేసి ఒక చెడ్డ బుద్ధి కలిగిన తర్వాత మన కంట్రోల్లో మనం ఉండకపోవచ్చు. అయితే చేస్తున్నప్పుడు మన మనసు చెప్పుద్ది, అది ఇది తప్పు, ఇలా చేయడం వల్ల మనకు పుట్టగతులు ఉండవని మనసు చెప్పుద్ది, గ్యారంటీగా చెప్పుద్ది. అయితే ఆ మనసు చెప్పినప్పుడైనా సరే వింటే బాగుండేది. కానీ డబ్బు ఆశకు లొంగిపోయి అప్పుడు ఆనాడు తప్పు చేశారు, ఈరోజు అందరి ముందు ఇలాగా అడ్డంగా బుక్ అయిపోయారు. అయితే మరి జోగి రమేష్ గారు కూడా అంటున్నారు కదా, ఏమంటున్నారు? నేషనల్ మీడియాలో కూడా బాగా హల్చల్ అవుతుంది మ్యాటర్ అని చెప్పేసి. సో అసలు నేషనల్ మీడియాలో ఏ విధంగా హల్చల్ అయింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మన దేశవ్యాప్తంగా ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. Animal fats have not been found. What do you mean, Jagan? What do you mean? You run a party, the YSRCP, talk like a responsible person. I believe you're a Christian. Would you allow the sentiments of Christians to be played around with in the way that you have allowed the sentiments of Hindus to be toyed with? What are you doing, Jagan? So చూసారు కదండి, మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏకంగా నేషనల్ మీడియాలో మరి ఏ విధంగా చర్చించుకుంటున్నారు అంటే ఈ విధంగా. మరి నేషనల్ మీడియా అయినటువంటి రిపబ్లిక్ ఛానల్లో అర్నబ్ గోస్వామి గారు ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు మనం చూసాం. ఏమంటున్నారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఒక క్రిస్టియన్వి, అలాంటప్పుడు ఇదే సెంటిమెంట్ని నువ్వు మీ క్రిస్టియానిటీలో నువ్వు తీసుకురాగలవా? ఇదే డ్రామాను నీ మతంలో నువ్వు ప్లే చేయగలవా? ఎందుకు ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని నువ్వు ఎందుకు వమ్ము చేసావు అని చెప్పేసి మరి అర్నబ్ గోస్వామి గారు డైరెక్ట్గా మరొకసారి వినొచ్చు మీరు. What are you doing, Jagan? Ladies and gentlemen, the prasadam is not just holy, it also accounts for hundreds of crores of revenue. This prasadam, the Tirupati Laddu, has been the center of a political battle in Andhra Pradesh, rightly so, because if the most sacred offering in the temple
is contaminated and adulterated. It is a direct violation of Hindu sentiments. And remember, Jagan, in this country there are over 100 crore Hindus. You must remember that, Jagan, every morning and night when you wake up. You must know I can't play with the sentiments of Hindus. But you've done that. By saying no big deal, animal fats are not found, so what if there's some adulteration? By having that sort of attitude, Jagan, you're playing around with the sentiments of Hindus and nobody can allow you to do that. సో చూసారు కదండి, ఈ విధంగా నువ్వు హిందువుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నావు అని చెప్పేసి తన ఆగ్రహాన్ని మొత్తం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ విధంగా మన రాష్ట్రం యొక్క పరువుని, మరి మన దేశం యొక్క ప్రతిష్టగా చూసేటువంటి తిరుమల ప్రస్తావాన్ని ఈ విధంగా ఒక కాంట్రవర్సీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అని చెప్పేసి ఏ హిందువు ఎప్పుడు కోరుకుని ఉండడు, ఎప్పుడు ఆలోచించి కూడా ఉండడు. యాజ్ ఏ హిందువుగా ప్రతి ఒక్కరికి, హిందువుగానే కాదండి, యాజ్ ఏ హ్యూమన్గా ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగించే విషయం. అక్కడ కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్ అయితే రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన మరి డ్రామాలు వేసారో మనం కళ్ళారా చూసాం. అది అసలు ఏం జరగలేదు, సిట్ క్లీన్గా చిట్టిచ్చింది, జంతువుల కొవ్వు కలపలేదు, మా మీద అనవసరంగా అబండాలు వేశారన్నట్టుగా మాట్లాడారు. నిజంగానే అక్కడ ఏమీ జరగకపోతే, సిట్ నిజంగానే మీకు అనుగుణంగానే ఇచ్చుంటే కనుక మరి ఈయన ఎందుకండి? మరి ఈయన మన రాష్ట్రం కాదు, వీరంటే కక్షేం ఉండదు, మరి ఈయన ఎందుకు ఉన్నట్టుగా చెప్తున్నారు? ఈయన ఎందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? ఎందుకు అంటే అక్కడ తప్పు జరిగింది. ఎందుకు అంటే మీరు ఎన్నో కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఎందుకు అంటే మనం కళ్ళు మూసి తెరిచినప్పటి నుంచి దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి నమ్మకం మీద మీరు కొట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మొత్తం మన దేశమే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మీరు చేసినటువంటి ఈ చర్యను ఖండించడం జరుగుతుంది. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.